భరణి నక్షత్రం ప్రథమ చరణం అనగా 1వ పాదం. ఈ క్షేత్రం శ్రీ ఉమా సమేత సోమేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ క్షేత్రం యానాం ద్రాక్షారామ ప్రధాన రహదారిపై కోలంక గ్రామమున కలదు. ప్రధాన రహదారి నుండి సుమారు కిలోమీటర్ లోపల ఈ ఆలయంకు చేరుకొనవచ్చును. ఈ ఆలయం కేవలం నక్షత్ర శివాలయమే కాక అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి. ఈ ఆలయమునకు కోటిపల్లి యానాం మార్గం ద్వారా చేరవచ్చును. రోడ్డు రవాణా సంస్థ వారి బస్సు సౌకర్యం కలదు. భరణి నక్షత్రం మొదటి పాదమున జన్మించిన వారు ఈ ఆలయం సందర్శించి అచట స్వామికి అర్చనాభిషేకములు చేసిన ఎడల వారి విపత్తులు తీరి సంకల్ప సిద్ధి కలుగుతుందని విశ్వాసం. ఈ క్షేత్రం చంద్ర ప్రతిష్ఠితమైన అష్ట సోమేశ్వర క్షేత్రాల్లో ఒకటిగా, తూర్పు కోణమున చంద్ర ప్రతిష్ఠితమైన అష్ట సోమేశ్వర క్షేత్రాలలో ఒకటిగా, తూర్పు కోణమున కోలంక గ్రామములో ప్రతిష్ఠించబడినది. ఇచ్చటి స్థల పురాణం ప్రకారం ఈ క్షేత్రం 9వ శతాబ్ద కాలంలో చాణక్య భీమేశ్వరునిచే పునరుద్ధరింపబడినట్లుగా తెలియచున్నది. తదనంతరం పెద్దాపురం రాజుగారైన శ్రీవత్సవాయ తిమ్మ గజపతి రాజు గారు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారట. ఈ ఆలయముకు దగ్గరగా కేశవ స్వామి వారి ఆలయం కలదు. ఓం శ్రీ గురుభ్యో నమః. కోలంక గ్రామంలో వేయించిన శ్రీ ఉమా సోమేశ్వర స్వామి అష్టసోమేశ్వరంలో తూర్పున శివక్షేత్రంలో చంద్రుడితో ప్రతిష్ఠింపబడిన శ్రీ భరణి నక్షత్రం 1వ పాదం మేషరాశి వారికి అభిషేకం చేయించుకున్నతో వారి దోషములన్నీ కలిగి అష్టైశ్వర్యాలు పొందును. ప్రతి నెల జరిగే ఆరాధనలు కూడా బాగా అభిషేకాలు జరుగుతాయి. కార్తీక సోమవారం ప్రతి కార్తీక పౌర్ణమి భజన జరుగుతుంది. భక్తులందరూ కూడా బాగా చేస్తారు. మా ఊరు జనం అంతా కూడా.